నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 1 స్థానం ఎవరిది అంటే నిస్సందేహంగా చెప్పొచ్చు ఆ పార్టీ వ్యవస్థాపకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థానంలో నెంబర్ 2 స్థానం ఎవరిదంటే మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అయితే చాలా మంది అనుకునేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 ప్లేస్ సజ్జల రామకృష్ణారెడ్డిది అని. కానీ అది కేవలం పార్టీ వ్యవహారాలకి వరకు మాత్రమే పరిమితం. మిగిలిన అన్ని విషయాలు అంటే పరిపాలనకి సంబంధించి ఆ పార్టీ పరిపాలనకి సంబంధించి ఆ విషయాలన్నింటినీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే చూసుకుంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ పార్టీలో నెంబర్ 2 అని చాలా తక్కువ మందికి తెలుసు. అంటే న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిపాలనా అంశాలని దగ్గరుండి చూసుకున్నారు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెంబర్ 2 అనే చెప్పాలి. ఎందుకని అంటే అసెంబ్లీ సెషన్స్ విషయానికి వచ్చినప్పుడు ఈ విషయం తేటతెల్లమైంది. ఎందుకని అంటే అసెంబ్లీ సెషన్స్ మొన్న తాజాగా స్టార్ట్ అయినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిగతా ఎమ్మెల్యేలు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్ లో కలిశారు. కలిసినప్పుడు మిగతా ఎమ్మెల్యేలంతా జగన్మోహన్ రెడ్డిని అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే అసెంబ్లీకి వెళదాం, అధికార పార్టీని ఇబ్బందులకి గురి చేసేలాగా మనం కూడా ప్రశ్నలు సంధిద్దాం అని చెప్పేసి వాళ్ళంతా అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే నేనైతే రాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న వస్తారు, తీసుకుని మీరు వెళ్ళండి, అధికార పార్టీ ఏవైతే తప్పులు చేస్తుందో ఆ తప్పుల్ని ఎండగట్టండి, ప్రజల సమస్యల మీద మీరు పోరాడండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు వెళ్తానంటే అని చెప్పేసి అన్నారట. అయితే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటనే నేనైతే వెళ్ళను అని చెప్పేశారట మొహం మీదే. మామూలుగా ఇలాంటి వాటికి ఏంటంటే నేను ఆలోచించుకుని రేపు చెప్తానో, నాకు కాస్త టైం ఇవ్వండి, 1 గంట 2 గంటల వ్యవధి ఇవ్వండి, నేను మీకు నా నిర్ణయం చెప్తానో అని అంటారు. కానీ పెద్దిరెడ్డి మాత్రం వెంటనే నేను వెళ్ళను అని చెప్పేశారట. అయితే అందుకు కారణం ఏంటంటే అంటే ఆయన చెప్పిన రీజన్, అప్పటికప్పుడు ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనసభాపక్ష నేత మీరే రాకుండా నేను వెళ్తే ఎలాగా అని చెప్పేసి అన్నారట. కానీ నిజంగా మాట్లాడుకోవాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో లేకపోతే డీల్ చేయలేనంత పేలవమైన నాయకుడు అయితే కాదు. ఎందుకనంటే ఆయన ఇప్పటికే 7 సార్లు ఏమో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయినా అధికార పార్టీకి సంబంధించి ఏవైతే ఉంటాయో ఒడిదుడుకులు కానీ తప్పొప్పులు కానీ వాటన్నిటినీ మీడియాలో గట్టిగానే ఎత్తి చూపేవారు ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోయినప్పటికీ కూడా. సో అందుకని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఆయనకి సముచితమైన స్థానమే కల్పించింది. సో పిసిసి ఉపాధ్యక్షుడిగా కూడా కొన్నిసార్లు నియమించింది ఆయన్ని. సో 2009లో చూసుకుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన క్యాబినెట్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చోటు కూడా కల్పించారు. సో ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే నేను వెళ్ళలేను అని చెప్పేది అది సరైన కారణమని అనుకోవచ్చు అంటారా? అది సరైన కారణం కాదని చెప్పడంలో ఎక్కడా సందేహం కూడా లేదు. ఎందుకని అంటే రాయలసీమ మొత్తాన్ని కూడా ఆయనే డీల్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని జిల్లాల్ని ఆయన డీల్ చేశారు. వాటన్నిటికీ ఆయన ఇన్ఛార్జిగా ఉండి పార్టీ వ్యవహారాలన్నీ చక్కబెట్టారు అంటే మరి అది మామూలు విషయం కాదు కదా. వాళ్ళకి పార్టీలో ఎంత పట్టున్నట్టు మనం అనుకోవాలి. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏ పోర్ట్ఫోలియోలు ఆయనకి కావాలో ఆయనే సెలెక్ట్ చేసుకుని తీసుకున్నట్టుగా కూడా మనం కొన్ని సందర్భాల్లో విన్నాం. సో రెండవసారి మంత్రివర్గ విస్తరణ కావచ్చు, లేకపోతే మంత్రివర్గ మార్పులు చేర్పులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగాయో ఆ టైంలో కూడా కొంతమందిని తీసేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మాత్రం తన క్యాబినెట్ లో తన పక్కనే పెట్టుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి చెప్పినా వెళ్ళను అనే స్థాయి ఎందుకు వచ్చింది అని అంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్లేస్ లోకి తన సతీమణి వైఎస్ భారతీరెడ్డిని తీసుకొచ్చి పెట్టబోతున్నారు అనే టాక్ మాత్రం బాగా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ అవినీతికి సంబంధించిన కేసులు గత 12 ఏళ్లుగా ఉన్నాయి. ఇవాళ సెప్టెంబర్ 23వ తేదీ అంటే ఆయనకి సిబిఐ తరఫున బెయిల్ వచ్చి అవినీతి కేసుల్లో బెయిల్ వచ్చి 12 ఏళ్లు పూర్తవుతోంది. సో ఏ టైంలో అయినా ఆ కేసులను కూడా తిరగదొడొచ్చు. మరోవైపు ఇక్కడ లిక్కర్ స్కామ్కు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి, ఇవి కూడా చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే సిట్ అధికారులు కావచ్చు, ఈడీ అధికారులు కావచ్చు ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మనీ లాండరింగ్ ఎలా జరిగిందని ఈడీ చూస్తుంటే అసలు ఏ కంపెనీల్లో
ఎలాగ పెట్టుబడులు పెట్టారు, అవి ఎట్నుంచి ఎటు వెళ్ళాయి, ఎవరి దగ్గరికి మనీ వచ్చి చేరింది అనే విషయాన్ని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఇంటి తలుపు ఏ రోజైనా తట్టొచ్చు అని చెప్పేసి కొన్ని సూచనలు కూడా వచ్చాయట. సో అందుకనే ముందుగానే వైఎస్ భారతిరెడ్డిని పొలిటికల్ గా రెడీ చేస్తున్నారు. నెంబర్ 1 స్థానంలో భారతిరెడ్డిని కూర్చోబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి అంతా రెడీ చేస్తున్నారని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఇదంతా బయట నడుస్తున్న పొలిటికల్ స్పెక్యులేషన్స్ మాత్రమే, వీటికి ఎక్కడ నిర్ధారణ కూడా లేదు. కానీ ఇలాంటి టైంలో మరి భారతిరెడ్డిని తీసుకొచ్చి నెంబర్ 1 పొజిషన్లో కూర్చోబెడితే నెంబర్ 2 పొజిషన్లో నిన్నటి వరకు ఉండి రాయలసీమనంతా డీల్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమనుకోవాలి? సో యాక్చువల్లీ అధినేత జైలుకు వెళ్ళినప్పుడో లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల పదవిలో నుంచి దిగిపోయినప్పుడు ఆ మొదటి స్థానాన్ని తీసుకోవాలని నెంబర్ 2 పొజిషన్లో ఉన్నవాళ్ళు కోరుకుంటారు. ఎలా అయితే జయలలిత గనక జైలుకు వెళ్ళినప్పుడు పన్నీర్ సెల్వం ఆయన ముఖ్యమంత్రిగా ఆ బాధ్యతలను తీసుకున్నారు. సో అలాగా ఇక్కడ కనీసం ముఖ్యమంత్రి కాకపోయినా పార్టీలో నెంబర్ 1 నేనే అని అనిపించుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉండటంలో ఎటువంటి సందేహం కూడా లేదు కదా. సో మరి అలా కాకుండా భారతిరెడ్డిని తీసుకొచ్చి ఆ ప్లేస్లో కూర్చోబెడితే మరి ఆయనకి ఎక్కడో ముభావంగా ఉండుండొచ్చు, ఆయన ఇబ్బంది పడుండొచ్చు, నొచ్చుకొని ఉండొచ్చు అని చెప్పేసి కొన్ని మాటలు బయట వినిపిస్తున్నాయి. సో అందుకనే ఆయన కూడా నాకెందుకు ఈ తలనొప్పి, అసలు వెళ్ళకపోతే నాకేమైనా నష్టమా, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడకపోతే అని చెప్పేసి ఆయన ఫీల్ అయి ఉంటారేమో, అందుకే నేను మీరు రాకుండా అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పేసి చెప్పారన్నట్టుగా టాక్ నడుస్తుంది. మరి భారతిరెడ్డిని కనుక తీసుకొచ్చి నెంబర్ 1 పొజిషన్లో కూర్చోబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టపగ్గాలు అన్నీ కూడా ఆవిడ చేతికి ఇచ్చేస్తే మరి ఇంకా ఎంతమంది నేతలు ఎదురు తిరుగుతారో, పార్టీకి తిరుగుబావుట ఎగరవేస్తారో అన్నది మాత్రం వేచి చూడాల్సిన అంశమే. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి కూడా కొంతవరకు వ్యతిరేక స్వరం వినిపించబోతోంది అని చెప్పేసి కూడా టాక్ నడుస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా దూరం పెడుతున్నారు పార్టీ నుంచి అనే కూడా కొంతవైపు నుంచి టాక్ నడుస్తుంది. అసలు ఇప్పటికే ఆయన మీద కారాలు మిరియాలు నూరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొన్న అమరావతికి సంబంధించిన విషయాల మీద ఆయన ప్రస్తావన చేసినప్పుడు ఒక కాన్క్లేవ్ లో పాల్గొని ఆయన అమరావతి గురించి, ఏపీ క్యాపిటల్ గురించి ప్రస్తావన చేసినప్పుడు అంటే కొంత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి అని చెప్పేసి ఇంకో టాక్ నడిచింది. సో ఇలాంటప్పుడు మరి ఆయన కూడా ఎలాగ ఫీల్ అవుతారు అంటే, ఇన్నాళ్ళు పార్టీ కోసం నేను శ్రమించాను, పార్టీ మీద చిన్న ఈగవాలిన ఉపేక్షించకుండా యుద్ధం లాంటిదే చేశాను, నేను ప్రతిపక్ష పార్టీలని దునుమాడాను, సకల శాఖ మంత్రిగా నాకు ఒక పేరు పెట్టి నన్ను ఎగతాళి చేసిన నేను ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా పార్టీ కోసం నిరంతరం శ్రమించాను. పైగా మా అబ్బాయి సజ్జల భార్గవ రెడ్డి కూడా సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ కోసం తన శ్రమనంతా ధారపోశారు. ఇలాంటి టైంలో మమ్మల్ని పక్కన పెట్టేస్తారని మరి ఆయన కూడా ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మరి ఇలాంటప్పుడు ఏం చేస్తారు, ఎలా జరగబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మున్ముందు ఎలాంటి సంచలనమైన మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అనే విషయాలను కూడా తెలియాలంటే ఈ విషయంలో వెయిట్ చేయక మాత్రం తప్పదు.